నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల వేడి మొదలైపోయింది. ఇందులో భాగంగానే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో రాజకీయం వేడి మామూలుగా లేదు. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు సిట్టింగ్ మినిస్టర్ రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఒకవైపు, అదేవిధంగా మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ వైపు ఒకవైపు ఉన్నారు. అయితే 1983 నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి తుని నియోజకవర్గం కంచుకోటగా మారింది. ఎందుకంటే ఈ 1983 నుంచి 2009 వరకు 6 సార్లు 6 దఫాలుగా కూడా యనమల రామకృష్ణుడు గెలుస్తూ వచ్చారు. అదే కాలంలో యనమల రామకృష్ణుడు స్పీకర్గాను, మంత్రిగా కూడా పనిచేశారు. మంత్రిగా కూడా అంటే ఆర్థిక శాఖ మంత్రి కూడా పనిచేశారు. ఇదిలా ఉంటే 2009, 2014, 2019లో కూడా 3 సార్లు యనమల కుటుంబం ఓడిపోతూనే వచ్చింది. అయితే 2009లో చివరిసారిగా యనమల రామకృష్ణుడు పోటీ చేశారు. అప్పుడు ఓడిపోయిన తర్వాత 2014, 19లో యనమల సోదరుడు యనమల కృష్ణుడికైతే టికెట్ ఇచ్చారు. అయినా కూడా 2 సార్లు కూడా యనమల కృష్ణుడు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టికెట్ యనమల కుటుంబానికి ఇవ్వలేదని చెప్పేసి అక్కడక్కడ టాక్ నడిచింది. కానీ యనమల రామకృష్ణుడు పార్టీ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత కావడంతో ఎట్టి పరిస్థితుల్లో తన కుటుంబానికి సీట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఇందులో భాగంగానే యనమల రామకృష్ణుడు కూతురు యనమల దివ్యకైతే సీట్ ఇవ్వాలని గతంలో చర్చలు జరిగాయి. అయితే యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడికి 2 సార్లు టికెట్ ఇచ్చినా ఓడిపోవడంతో ఆయనకున్న ఓటింగ్ కొంతైనా తగ్గుతుంది అనే ఒక టాక్ అయితే నడిచింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అలాంటిది ఏమీ లేదని కూడా యనమల కృష్ణుడు చెప్పారు. ఆయనకి టికెట్ ఇచ్చినా, అలాగే వాళ్ళ అన్న కూతురు దివ్యకి టికెట్ ఇచ్చినా మేము తప్పకుండా పోటీ చేస్తామని అయితే చెప్పారు. ఇదిలా ఉంటే ప్రజెంట్ సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ మినిస్టర్ రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా 2014, 2019లో అయితే ఆయన గెలిచారు. ఆయన ఒక సాధారణ అని చెప్పడం కంటే ఆయన ఒక బంగారు వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీలో టికెట్ అయితే ఆశించారు, కానీ ఇవ్వలేదు. 2011లో దాడిశెట్టి రామలింగేశ్వర అని పిలువబడే దాడిశెట్టి రాజా వైఎస్ఆర్సీపీలో అయితే కలిశారు. 2014లో ఆయన టికెట్ అయితే ఇచ్చారు. టికెట్ ఇచ్చిన వెంటనే ఆయన అయితే 2014లో గెలిచారు, 2019లో కూడా గెలిచారు, 2 దఫాలుగా. 19లో తర్వాత 2022, 23లో ఆయనకి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా మా క్యాబినెట్లో హోదానిచ్చారు. అయినా కూడా ఇప్పుడు తుని నియోజకవర్గంలో చాలా వ్యతిరేకత అయితే ఉన్న మాట అయితే వాస్తవంగా అక్కడ ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మంత్రి మీద. అదేవిధంగా ఇప్పుడు యనమల కుటుంబం మీద 2009 నుంచి ఓడిపోతూ వస్తున్న కుటుంబం మీద కూడా ఆ గతంలో 6 సార్లు యనమల కుటుంబం గెలిచినా కూడా ఎటువంటి కొంతైనా అభివృద్ధి చేసినా చాలా వరకు వ్యతిరేకత ఉండడంతోనే 2009లో ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో అధిష్టానం గెలిచినా కానీ స్థానికత ఈ తునిలో అయితే ఓడిపోయారు. 19లో కూడా ఓడిపోయారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎలా అయినా సరే తుని నియోజకవర్గంలో గెలిచి తీరాలని తునిలో తెలుగుదేశం పార్టీ మాత్రం గట్టిగా అయితే ప్రయత్నిస్తుందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఎటువంటి రాజకీయ అనుభవం లేని యనమల దివ్యని దీంట్లో దించడం చాలా చర్చనీయాంశంగా జరిగింది. అయితే ఈ యనమల దివ్య కూడా అదేవిధంగా మొత్తం తుని నియోజకవర్గం మొత్తం తిరిగి ప్రజా సమస్యలపై పోరాడుతుంది. ప్రతిరోజు ర్యాలీలు పెడుతున్నారు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే 2014లోనే కాదు, 2011 నుంచి దాడిశెట్టి రాజా అత్యంత సన్నిహితుడు మోతుకూరు వెంకటేష్ అనే వ్యక్తి కొన్ని నెలల కిందట దాడిశెట్టి రాజా నుంచి అంటే వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో నడిచారు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో మోతుకూరు వెంకటేష్ ఒక పెద్ద నాయకుడిగానే ఉన్నారు. అటు దాడిశెట్టి రాజాకి అత్యంత సన్నిహితుడు, ప్రాణ స్నేహితుడు అని చెప్పాలి. కానీ కొన్ని తన మిత్రుడే అవినీతి చేశాడని దాడిశెట్టి రాజా స్వయంగా ప్రకటించి తన్ని వెళ్ళగొడుతున్నాం అని చెప్పేసి కొన్ని ప్రెస్ మీట్లలో కూడా మంత్రి దాడిశెట్టి రాజా చెప్పారు. అయితే ఆయన కూడా అటు పార్టీలోనే ఉంటూ తర్వాత బయటకు రాకుండా కొన్నాళ్ళు అయితే గడిచింది. వెంటనే ఇప్పుడు గత 5-6 నెలల కిందట మోతుకూరు వెంకటేష్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలోకి అయితే వెళ్ళిపోయారు. ఆయన కూడా ఓటింగ్ శాతం కూడా దాదాపు కొంతైనా తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు టాక్ నడిపిస్తుంది. అయితే ఇప్పుడు గెలిచేది తుని నియోజకవర్గంలో ప్రజెంట్ దాడిశెట్టి రాజా గెలుస్తాడా లేదా యనమల దివ్య గెలుస్తుందా? దీనికి ఇప్పుడు ఫిరాయింపుల్లో ఏమైనా ఓటింగ్ శాతం పెరుగుతుందా, తగ్గుతుందా అనే విషయానికి వస్తే వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే. కానీ అటు వైఎస్ఆర్సీపీలో ఆయనకైతే గట్టిగానే బలం ఉంది. అదేవిధంగా యనమల కుటుంబం గత 2009 నుంచి ఓడిపోతూ వస్తున్న ఈసారి ఎలక్షన్లో మాత్రం ఎలాగైనా గెలిచి తీరాలనే నినాదంతో అయితే ఉన్నారు. కానీ ఎంతవరకు గెలుస్తుందని వేచి చూడాల్సిందే. అయితే జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా యనమల దివ్యకి టికెట్ ఇస్తారా లేదా జనసేన పార్టీ నుంచి ఎవరైనా టికెట్ ఇస్తారా అనే విషయానికి వస్తే
లేదు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా తప్పకుండా యనమల దివ్యకే టికెట్ ఇస్తారని చెప్పేసి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే జనసేన పార్టీలో యనమల కుటుంబం కాదని టికెట్ ఇచ్చే వీలు లేదని పార్టీ వర్గాల్లో టాక్ అయితే నడుస్తుంది. అలాగని ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా కూడా జనసేన శ్రేణులు అయితే కష్టపడుతున్నారని చెప్పాలి. అయితే జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తులో భాగంగా యనమల దివ్యకి సీట్ ఇస్తారని అయితే మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజాకి అయితే టికెట్ మళ్ళీ ఆయనకి ఇస్తానని చెప్పేసి అంటున్నారు. అయితే వ్యతిరేకతలో భాగంగా దాడిశెట్టి రాజాకి టికెట్ ఇస్తారా? లేకపోతే ఎవరికైనా ఇస్తారా? అనే టాక్ నడిచిన వాస్తవాల్లో మాత్రం అక్కడక్కడ కొంత వ్యతిరేకత ఉన్నా అంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా లేదా అంటే ఇప్పుడు గతంలో చూసిన విషయంగా ప్రతి ఒక్కరూ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి టికెట్ ఇస్తారా లేదని సీఎం జగన్మోహన్ రెడ్డితో మంత్రాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇది తుని నియోజకవర్గంలో ప్రెజెంట్ సిట్టింగ్ మినిస్టర్ దాడిశెట్టి రాజాకి టికెట్ ఇస్తారా లేదా అనేది కూడా మనం ఇంకా క్లారిటీగా చెప్పడానికి లేదు. అయితే అటు దాడిశెట్టి రాజా కావచ్చు, ఇటు యనమల దివ్య కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య అయితే గట్టి పోటీ ఉంటుందని ప్రెజెంట్ తుని నియోజకవర్గంలో గట్టి హాట్ టాపిక్ అయితే మారింది. కెమెరామెన్ హరితో దుర్గాప్రసాద్, ఆంధ్రప్రభ డిజిటల్, హైదరాబాద్ నుంచి.